హైదరాబాద్ లంగర్ హౌస్ లో హిట్ అండ్ రన్ ప్రమాదంలో 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మధ్యమత్తులో కారుతో బైక్ ఆటోను ఢీకొట్టాడు దుండగుడు. 2 నవదంపతులు మృతి చెందారు, 4 గాయాలయ్యాయి. బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు మోనా దినేష్ అక్కడక్కడే మృతి చెందారు. ఇక మృతురాలు మోనా గర్భవతిగా చెప్తున్నారు. 2 మృతదేహాలు కూడా ఉస్మానియా మార్చురికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రులు. मैं बच गया भाई, मैं नमाज पढ़ के वालिदा की दुआ लेके सामने का मिला सामने का मिला ప్రస్తుతం కారు డ్రైవర్ పవన్ పోలీసులు అదుపులో ఉన్నారు. కారు సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లంగర్ హౌస్లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో బైకు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న దంపతులు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న 4 తీవ్ర గాయాలయ్యాయి. లంగర్ హౌస్లో స్విఫ్ట్ కారు బీభత్సంతో దాదాపు ఈ ప్రమాదంలో దిగ్భ్రాంతికర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న 4 తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ వికారాబాద్ జిల్లా మోత్కూరుకు చెందిన ప్రణయ్గా పోలీసులు చెప్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యమత్తులో కారు నడిపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యమత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆటో రిక్షాలో ఉన్న మరో 4 తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదంలో నవదంపతులు దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్లు మృతి చెందినట్టుగా గుర్తించారు. దంపతులు బంజారాహిల్స్లో నందీనగర్లో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఒక కారు 2 స్కూటీలని ఒక ఆటోని అతి దారుణంగా యాక్సిడెంట్ చేయడంతో ఒక్కసారిగా ఇక్కడ ఏ విధమైన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఒక కారు లంగర్ హౌస్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్తున్న ఒక కారు అతి వేగం మీద మత్తులో డ్రైవ్ చేయడం వల్ల ఒక్కసారిగా అతి వేగం మీద రాత్రి సమయంలో అతి వేగం మీద రావడంతో ఒక్కసారిగా ఇక్కడ ఒక ఆటో కూడా ఉండటంతో ఆటోని ఢీకొట్టడంతో ఆటో అటువైపు చూడొచ్చు ఏదైతే ఇక్కడ మనకి పొదలు కనిపిస్తున్నాయో ఆ పొదల్లోకి దూసుకు వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు ఆటో అనేది. అదేవిధంగా ఆటోతో పాటు 2 స్కూటీలను కూడా ఢీకొట్టడంతో స్కూటీ ఒక్కసారిగా కింద పడిపోయి ఆ స్కూటీ మీద వెళ్తున్న 2 నవదంపతులు ఒక్కసారిగా కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందిన దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. అందులో ఎవరైతే స్కూటీ మీద వెళ్తున్న నవదంపతులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కూడా గర్భిణి అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్ నమస్తే, క్యా హోగా భయ్? यहाँ पे कल रात में एक्सीडेंट हुआ मैम। वो स्विफ्ट वाला था, पीले का था शायद, उन्हें 110 की स्पीड में मार लेते जा रहा था। जुपिटर गाड़ी थी, फैमिली जा रही थी, उन्होंने वाइफ थे उनके, उन्होंने थे लेडीज तो स्पॉट में मर गई, टायर के नीचे आ गए। प्रेग्नेंट है सो नहीं मालूम बाजी, लेकिन स्पॉट पे टायर के नीचे आके मर गई लेडीज़। जेंट्स से उनको आधा घंटा टाइम था, आधा घंटा पुलिस वालों को फ़ोन कर गए थे, भैया अल्लाह यहाँ ठहरे हुए थे। सो पुलिस वाले आए नहीं, एम्बुलेंस आई नहीं, 108 पे भी फ़ोन मार, पुलिस वाला भी नहीं आया, कोई भी नहीं है। रात में मैं खुद 11 बजे आके देखा तो पुलिस वाले आके गाड़ी को देख रहे थे। कितने टाइम में हुआ भैया? ये रात के टाइम में हुआ मैम, 8:30-9 बजे के दरमियान हुआ कुछ। वो उन्हें आदमी पीले का था, लेडीज़ को मार दिया, स्पॉट पे मर गई लेडीज़। आदमी बच सकता था, यहाँ आधा घंटा रुके। एक ऑटो को उन्हें मारा, मारते कि उन्हें कचरे में गिर गया। हाँ, इधर से फट गया उसको भी पूरा फेस कर से। वो 2 जने तो मर गए। ऑटो में कितने लोग हैं भैया? ऑटो में अकेला था ऑटो वाला, मारते कि उन्हें कोने में गिर गया। पैसेंजर कुछ भी नहीं था उसमें। 2 जने तो स्पॉट मर गए, 1 जना जख्मी था उसमें। बस पूरा कितने फैमिली है भैया? 2 स्कूटी 1 ऑटो, 1 स्कूटी
एक स्कूटी वाले को मारा, उन्हें तो मर गई लेडीज, आदमी बच सकता था, कहते आदमी को भी मार दिया, लेकिन वहाँ लेके गए थे हॉस्पिटल वाले, बोले जल्दी लाना था, हाफ एन आवर टाइम कर दिया आप लावन, मर गया आदमी भी वहाँ, आखिरी सांसा वही लिया और लीव में उन्हें। पुलिस वाले कितने बजे को आए? पुलिस वाले 11 बजे, तो मैं ऐसा जा रहा था तो पुलिस वाले दिखे मेरे को, यहाँ स्विफ्ट गाड़ी यहाँ थी तो यहाँ आके ठहरे हुए थे पुलिस वाले, चेकिंग कर लेते, लेकिन जब तक आदमी मर गया अल्लाह ऑटो में डाल के लेके गए हम वहाँ। कौन? उल्ला पी के थे, आओ उन्हें पी के था 110 आराम से 110 मारते कि लेडीज सब मरीज गई, बोल रहा हूँ मैं, स्पॉट पे मर गए, टायर के नीचे आ गया उन्हें। कार में कितने लोग हैं भाई? ओनली एक पर्सन? कार में अकेला था, उन्हें भाग जा रहा था, उन्हें 2 वक्त भागते भागते गिर गया कहते उन्हें, तो उसको पकड़ के बिठा के रखे कहते, फिर पुलिस वाले आ गए, फिर बोले उसको यही, पुलिस वाले लिए नहीं लिए, क्या हुआ क्या है नहीं मालूम वो भी अभी। ऑटो किधर रहता भैया? ऑटो इधर कोने में था, हाँ अंदर चले गया पूरा कचरे में उन्हें, थोड़ा बताओ भैया। यहाँ था ऑटो, इन्हें मारते कि अंदर गया पूरा कचरे में। ऑटो इधर ही है ना? हाँ इधर ही था। जुपिटर वाले तो आपको मालूम ही है, यहाँ पे दम तोड़ दिया उन्होंने, लेडीज़ का चाहिए मसला, जेंट्स तो वहाँ पे लेटे हुए थे, उन्होंने भी आधे घंटे तक देखे उनको, कोई भी नहीं है, पुलिस वाले नहीं आए, एम्बुलेंस नहीं है, कुछ भी नहीं है उनको। फोन करा भैया, एक्सीडेंट हुए जब फ़ोन करे पूरे, कोई भी नहीं आया, लेकिन भैया अकेला था ठहरे हुआ, वो अभी एक जना था यहाँ मास्क पहनने के से रुके थे कहते उन्होंने अकेले थे बस, जब तक कोई भी नहीं, एक्सीडेंट के बाद पूरे आए आधे घंटे के बाद, तो लाए बोल के ऑटो में डाल के लेके गए, फिर लास्ट में पुलिस वाले भी नहीं आए। సో చూడొచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొనింది అనేది యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అంబులెన్స్కి కాల్ చేసినా కూడా అంబులెన్స్ కూడా అర్ధ గంట వరకు రాని పరిస్థితి అంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఒక కారు ఉందో ఇప్పుడు ఏదైతే మద్యం మత్తులో అక్కడి నుంచి దూసుకు వచ్చిందో అది కూడా దాదాపుగా 110కి పైగా స్పీడ్ ఏదైతే అక్కడి నుంచి వచ్చిందో ఆ కారు ఒక్కసారిగా ఇక్కడ ఆగి ఉన్న ఆటోని ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఆ ఆటో కూడా ఒక్కసారిగా పొదల్లోకి వెళ్ళిపోయిన ఘటన కూడా ఇక్కడ చూడొచ్చు మనం. అయితే లోపలికి ఆటో వెళ్ళిపోగానే ఇక్కడ ఒక స్కూటీ మీద నవదంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని భార్య కడుపుతో ఉంది, అంటే ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి అత్తగారింట్లో వదిలేసి తన పుట్టినరోజు సందర్భంగా అత్తవారింటి దగ్గర నుంచి అంటే లంగర్ హౌస్ నుంచి బంజారా హిల్స్లో నందినగర్లో అయితే వాళ్ళు ఉంటూ ఉంటారు. అక్కడికి వెళ్తున్న క్రమంలో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. తను ప్రెగ్నెంట్ లేడీ అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తోంది. తను ఇక్కడికిక్కడే మరణించిన దారుణ పరిస్థితి అని చెప్పొచ్చు. అర్ధ గంట వరకు కూడా అసలు అంబులెన్స్ కాదు కదా, పోలీస్ వాళ్ళు కూడా రాని పరిస్థితి. ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇక్కడికిక్కడే చనిపోయిన పరిస్థితి. నవదంపతులు ఇద్దరు కూడా ఇక్కడే చనిపోయారు. ఎవరైతే ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు అతను ఉస్మానియా హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. ఏదైతే ఇప్పుడు నవదంపతులకి సంబంధించి స్కూటీ ఉందో ఆ స్కూటీ కూడా అక్కడ ఉంది. ఒకసారి అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ ఇక్కడ మాత్రం చూడొచ్చు మొత్తం కూడా రోడ్ అంతా కూడా రక్తపు మరకలతో నిండిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆటో ఒక్కసారిగా లోపలికి దూసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఎవరైతే ఆ షిఫ్ట్ కార్లో వచ్చాడో ఆ వ్యక్తి ఎంత స్పీడ్లో వచ్చాడో అర్థమవుతోంది. అదేవిధంగా డ్రింక్ చేసి ఉండడం వల్లనే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే కారుకు సంబంధించి పార్ట్లు ఇక్కడ చూడొచ్చు. మనకి ఆ కారు ముందు భాగంకి సంబంధించి పార్ట్లన్నీ కూడా ఒక్కసారిగా ఏ విధంగా ధ్వంసమయ్యాయి అనేది కూడా తెలుస్తోంది. అక్కడ యాక్సిడెంట్ అయితే దాదాపు అక్కడ చూడొచ్చు రోడ్డు మీద కనుక చూసుకుంటే అక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి పార్ట్లన్నీ కూడా కార్కి సంబంధించిన ముందు భాగంకి సంబంధించిన ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవి ఒక్కసారిగా ఇలా పొదల్లో ఎగిరి పడ్డాయి అంటే తెలుస్తోంది మనం ఎంత దారుణమైన యాక్సిడెంట్ జరిగింది అనేది. దాదాపుగా ఒక్కసారిగా ఏదైతే స్కూటీ ఉందో ఆ స్కూటీని కూడా ఈడ్చుకోవచ్చిన పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే యాక్సిడెంట్ జరిగినా కూడా కంట్రోల్ అవ్వని పరిస్థితి కార్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు మనకి రోడ్డు మీద కూడా మొత్తం అంటే ఈడ్చుకు వెళ్ళిన గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కార్కి సంబంధించిన భాగాలు స్కూటీకి సంబంధించిన భాగాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఇది లంగర్ హౌస్కి వెళ్తున్న క్రమంలో వన్ వే కాబట్టి ఆ రోడ్డు కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవైపు నుంచి ఒకవేళ అటువైపు కనుక వెళ్తే అంటే రద్దీగా ఉంటుంది రాత్రి సమయంలో అటు కనుక వెళ్ళుంటే ఇంకా దారుణ పరిస్థితి అని చెప్పచ్చు. కేవలం ఇటువైపు అంటే ఎవరు ఇటువైపు ఉండరు, ఇటువైపు వెళ్తేనే ఇలా రెండు ఫ్యామిలీ
రెండు ఫ్యామిలీలలో కూడా విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అతి దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. రెండు కుటుంబాలు ఇప్పుడు చనిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ప్రాణాలు అపాయంలో ఉన్నాయంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తను ప్రస్తుతానికి ఉస్మానియా హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇటువైపు చూడొచ్చు, ఏదైతే స్కూటీ ఉందో ఒక్కసారిగా వెనకాల భాగం ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ముందు భాగం చూడొచ్చు, అంటే దాదాపుగా రెండు స్కూటీలకు యాక్సిడెంట్ జరిగింది. ఒక స్కూటీ మీద నవ దంపతులు వెళ్తున్న క్రమంలో లంగర్ హౌస్ నుంచి వాళ్ళ జూబ్లీహిల్స్లో వాళ్ళ నివాసంకి వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అంటే రెండు స్కూటీలకు సంబంధించి నవ దంపతులు ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇంకొక స్కూటీ మీద వెళ్తున్న మరో ఇద్దరు ఫ్యామిలీ కూడా అతి దారుణమైన గాయాలతో ఇప్పుడైతే ఉస్మానియా హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, ముందు భాగం మొత్తం కూడా ఏ విధంగా ధ్వంసమైంది అనేది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇప్పుడు ఆ కార్ కూడా ఎలాంటి పరిస్థితిలో ఉంది ఏంటనేది కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ మద్యం మత్తులో మరి ఈ విధంగా జరుగుతున్న యాక్సిడెంట్స్ మరి అసలు ఎందుకు జరుగుతున్నాయి? మరి పోలీసులు అంతగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం, అందులో రాత్రి సమయంలోనే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ అతి స్పీడ్గా వెళ్తూ ఎంతోమంది ప్రాణాలను పోగొడుతున్నారు ఈ మద్యం తాగిన వ్యక్తులు. మరి వీరి మీద మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటనే విషయాలు, మరి దీనికి సంబంధించి మరి పూర్తి వివరాలు కూడా ఒకసారి మనం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. मैं बच गया, उन लोग मर गए भाई। मैं मेरे वालदा की दुआ लेके निकला, मैं बच गया भाई। मैं नमाज पढ़ के वालदा ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో